సామాజిక ఇతివృత్తంతో సమాజ హితాన్ని కోరుతూ నవలలను రాయడం అభినందనీయమని ప్రముఖ విద్యావేత్త ఎంవి గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు అద్దం పడుతూ విలువలతో కూడిన రచనలు చేయడం గొప్ప విషయమన్నారు. జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ప్రముఖ చిత్రకారుడు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు కూరపాటి శ్రీనివాస్ రచించిన సహచరి కళ్యాణి అనే నవలల ఆవిష్కరణ సభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ విద్యావేత్త ఎంవి గోనారెడ్డి మాట్లాడుతూ సమాజంలో వస్తున్న మార్పులకు అద్దం పడుతూ విలువలతో కూడిన రచనలు చేయడం గొప్ప విషయమన్నారు. ఈ 2 పుస్తకాలు పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ విద్యావేత్త డాక్టర్ బెల్లి యాదయ్య మాట్లాడుతూ కూరెళ్ల శ్రీనివాస్ ఉపాధ్యాయుడిగా, రచయితగా సమాజానికి ఎంతో సేవలందిస్తున్నారని కొనియాడారు. అనంతరం రచయిత కూరపాటి శ్రీనివాస్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేరెడ్డి యాదగిరిరెడ్డి, బైరెడ్డి కృష్ణారెడ్డి, పున్న అంజయ్య, బోధనం నర్సిరెడ్డి, భూతం ముత్యాలు, నర్ర ప్రవీణ్ రెడ్డి, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, కుకుడాల గోవర్ధన్, వడ్డపల్లి వెంకటేశం, బండారు శంకర్, పెందోటు సోము, సాగర్ల సత్తయ్య, రఘునాథ్, ప్రతాప్, ప్రదీప్ రెడ్డి, జయప్రద, గోవర్ధన్, వెంకటేష్, శంకర్, సోమయ్య, శ్యామ్సుందర్, శ్రీరాములు, శ్రవణ్ కుమార్, గోపీకృష్ణ, స్వామిదాస్, చంద్రశేఖర్, మహమ్మద్ అలీ, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. కూరెళ్ల శ్రీనివాస్ గారు గెస్టెడ్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయిన సందర్భంగా వారికి ఆత్మీయ అభినందన సభ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి గోవర్ధన్ మిత్రుదానికి కృతజ్ఞత తెలియజేస్తూ, నాకు చాలా ఆత్మీయ మిత్రుడు, మల్టీఫేస్టెడ్ పర్సనాలిటీ. ఆయన ఆర్టిస్ట్ అనేటువంటిది మనం గమనిస్తాం, కానీ ఈరోజు ఆర్ట్ ఆఫ్ టీచింగ్ ఆల్సో, ఈరోజు ఆర్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో. అందుకే అతను ఆర్టిస్ట్గా మాత్రమే కాకుండా ఉపాధ్యాయుడిగా, గెస్టెడ్ హెడ్ మాస్టర్గా అన్ని రంగాల్లో కూడా రాణించి అందరి మన్ననలు పొంది ఒక 5 పుస్తకాలు ఇవాళ ఆయన అభినందన కార్యక్రమంలో ఆవిష్కరించడం ఎటువంటి చాలా గొప్పగా మనం పరిగణించాలి. ఇలాంటి అవకాశం చాలా తక్కువ మంది మాత్రం లభిస్తుంది. వాళ్ళ మనం కేవలము కూరెళ్ల శ్రీనివాస్ గారిని మాత్రమే మనం అభినందించలేదు, తద్వారా ఈ రంగంలో కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ అభినందన ఎటువంటిది వర్తిస్తుంది. అనేక సామాజిక ఇతివృత్తాలను తీసుకొని పేద ప్రజల, బడుగు ప్రజల యొక్క జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా అతని యొక్క చిత్రాలు గీయటం అనేది అద్భుతమైనటువంటి చర్య. ఆయన ఒక జనరల్గా ఈ కాలంలో చూస్తున్నాం, అందరూ కమర్షియల్గా కాకుండా ఒక సేవాభావంతో చిత్రకారునిగా ఇప్పటి వరకు ఒక 1000 పుస్తకాలకు ముఖ చిత్రాలు వేయటం అనేది ఒక అద్భుతమైనటువంటి సృజన అని చెప్పవచ్చు. అదే కాకుండా ప్రభుత్వ రంగంలో ఎస్సీఆర్టీ వారిచే పాఠ్యపుస్తకాలు ముద్రించిన సందర్భంలో ప్రతి పుస్తకంలో 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని మీడియాలకు కూడా అన్ని పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి చిత్రాలు గీయటం అనేది వారి యొక్క గొప్పతనంగా భావించి ఈరోజు ఈ సభ జరగటం నల్గొండ జిల్లాకు ఒక గర్వకారణంగా, మిత్ర బృందానికి ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చని సందర్భంగా చెప్తున్నాను. గొప్ప చిత్రకారుడు కూరెళ్ల శ్రీనివాస్ గారి పదవీ విరమణ సందర్భంగా అదే సందర్భంలో తాను గీసినటువంటి చిత్రాలతో రూపొందించినటువంటి ఒక పుస్తకం ఆవిష్కరణ కూడా జరిగింది. కూరెళ్ల శ్రీనివాస్ గారు చాలా మంచి చిత్రకారుడు. ఒక 2 నిమిషాల్లో మనల్ని నిలబెట్టి బొమ్మ గీయగలడు. ఒక ఫోటో 1000 మంది చెప్పినటువంటి విషయాలని కూడా మనం ఒక్క లో మనకు నా ఉద్యోగ విరమణ సందర్భంగా ఇక్కడ ఆత్మీయ మిత్రులందరూ కలిసి
ఒక అభినందన సభ ఏర్పాటు చేశారు. దానికి చాలా ఆనందంగా ఉంది. ఒక చిత్రకారుడికి నల్గొండ జిల్లా నుంచి ఒక చిత్రకారుడికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడం ఒక ఎత్తు అయితే, నల్గొండ పట్టణం నుంచి ఎదిగిన నన్ను ఈ విధంగా ఈరోజు పిలిచి మరీ సన్మానం చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఆత్మీయ మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడము, చిత్రకారులు కానీ, కవులు, కళాకారులు, దాదాపు పట్టణంలో ఉన్న సాహితీవేత్తలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా గోవర్ధన్ సార్ అయితేంది, మన మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించి ఈ కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.